హలో అండి. ఇది సండే రోజు షూట్ చేశాననమాట. ఈవినింగ్ అంటే లంచ్ తినేసిన తర్వాత ఒక 2:00 నుంచి బయటికెళ్ళాము. అన్నయ్య ఉన్నాడు కదా! అందుకే వెళ్ళేసొచ్చామనమాట. బయటికెళ్తే ఇక్కడ షీనిష్‌లో నాకు డ్రెసెస్ చూద్దామని వెళ్ళాము. అంత మంచిగా అనిపియలేదు నాకు. రీజనబుల్‌గా కొన్ని మంచిగా అనిపిస్తున్నాయి గానీ కాస్ట్ ఎక్కువ అనిపిచ్చాయి. అందుకే తీసుకోలేదు. చాలా చాలా చూసాను. 2 పీస్ కూడా చూసాననమాట. 2 పీస్ కూడా చూసాను. ఇంకా నెక్స్ట్ అక్కడ నాకు నచ్చకపోతే వచ్చేసాను. ఇక్కడైతే నైటీస్ అయితే కొన్ని తీసుకున్నాను నాకు, వదినకి. తర్వాత అయితే ఇంకా అన్నయ్యకి డ్రెస్ కావాలని చెప్తే ఇక్కడ లైఫ్ స్టైల్‌లో అయితే వెళ్ళామనమాట. లైఫ్ స్టైల్‌లో వెళ్తే ఇంక మాకు అన్నయ్య ఫుల్ ఎంజాయ్ చేసేస్తాడనమాట వాడు. నేను ఒక చోట తిరిగితే వాడు మాత్రం ఇంకొక చోట తిరిగి వచ్చేస్తాడనమాట. చాలా చాలా సతాయిస్తాడు. ఇంకా అన్ని డ్రెస్సెస్ అక్కడున్న పర్ఫ్యూమ్స్ అన్నీ తీసేస్తాడనమాట. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఏమైంది? నెక్స్ట్ అయితే వాడు మామ ఇంటికి వచ్చేసిన తర్వాత ఫుడ్ తినేసి బండి ఎవరు? వెళ్ళిపోయాడనమాట. మా కన్నయ్య అయితే వాళ్ళ మామయ్యని బాగా మిస్ అవుతున్నాడు. ఎవరు పోయినారు మామ బండిలో? వెళ్ళిపోయినాడు అని అయితే ముద్దుగా అయితే చెప్తున్నాడు. ఇక్కడ చాలా భూమి అల్లరి ఎవరు పెట్టాడు, పోయినారు? ఏడ్చేస్తున్నాడు, అస్సలు ఆగట్లేదు ఎవరు? అనమాట. మనం వెళ్ళాలి వెళ్ళాలని అయితే రవి చెప్తున్నాడు. వాళ్ళ వెళ్ళిపోయినాడా? మామ అంటారు, నువ్వు పోరా నువ్వు వెళ్ళకని వెళ్ళు, ఇంకా చెప్పొచ్చు నేను కదా, వెళ్తున్నా అని బండి మీద ర్యాపిడో బుక్ ఎందుకు చేస్తే అందులో చెప్పలేదు? వెళ్ళాడంట. అసలు పదే పదే అదే ఆ? చెప్తున్నాడు. ఇంకా ఏం డైవర్ట్ చేసినా ఎందుకు అస్సలు చెప్పలేదు ఆగట్లేదు. రవిని? బయటికి వెళ్ళి తిప్పేసి వచ్చామన్నమాట. ఆ ఏమన్నాడు కొద్ది రవి? దూరంలో అస్సలు వాడు పో మాట అనేసిందా? వినట్లేదు. నెక్స్ట్ ఎక్కడికి? ఇంకా అలానే ఉంటదిలే అని చెప్పేసి మేము ఇంకా బండిలో పో 6:00 అలా అనిందా? డిసైడ్ అయిపోయి మాల్కి సరే, వెళ్ళి వస్తే దెబ్బలు ఇచ్చేసుకొని వస్తే కొడదామా కొంచెమైనా రవిని? రిలాక్స్ అవుతాడని చెప్పేసి అక్కడికి కొడదామా? తీసుకెళ్ళామన్నమాట. ఇంకా వాడు సరే, ఎంతసేపు కొట్టేద్దాం. బైక్లో దెబ్బ వెళ్తున్నప్పుడు చెప్పు. కూడా అమ్మ మామ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అదే ఇంకేంటి? చెప్తున్నాడు. నెక్స్ట్ ఎలాగో ఒకలా ఇంకా వాడిని మేనేజ్ చేసుకుంటూ మాల్కైతే వచ్చామన్నమాట. ఇక్కడ కిడ్స్కి చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి. కన్నయ్యకి మేము షాపింగ్ చేసాం కదా లాస్ట్ 2 వీక్స్ ముందు. అయితే కన్నయ్యకి టీ షర్ట్స్ అవి కొందామని చెప్పేసి ఇక్కడైతే వచ్చాము. అసలు చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి బేబీస్కి. ఏంటంటే మా కన్నయ్యకి నాకు డ్రెస్ చూడడం అంత ఇష్టంగా చూడరు అనమాట. నాకు ఎక్కువ బేబీ గర్ల్స్ మీదే, డ్రెస్సెస్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుందన్నమాట. కొంచెం కన్నయ్యకి అయితే వాళ్ళ డాడీనే చూస్తుంటాడు. నేను మాత్రం బేబీ గర్ల్స్వి అవి అంతా చూస్తుంటే ఎంత స్మూత్ సాఫ్ట్ ఉంటాయి, అసలు క్యూట్ అనిపించాయి నాకు అసలు. నిజంగా నాకు కానీ బేబీ గర్ల్ ఉండింటే ఎన్ని డ్రెస్సులు కొనేదాన్నో. కన్నయ్యకి అసలు పాపం వాళ్ళ డాడీ ఇది బాగుందా ఇది బాగుందా అని తీసుకొస్తున్నాడు కానీ సరే సరే నీకు నచ్చింది తీసుకో నీకు నచ్చింది తీసుకో అని చెప్తున్నా. అంతే కదండి, బాయ్స్కి అంత ఎక్కువ డ్రెస్ వేరేం చేయలేం కదా. గర్ల్స్ ఉంటేనే మ్యాచింగ్ మ్యాచింగ్ చాలా మనం వేస్తాము. ఇంకా పైకైతే వచ్చే వాళ్ళ డాడీకి కూడా టీ షర్ట్స్ చూద్దామని చెప్పేసి చూసాము కానీ నచ్చలేదు. ఇక్కడైతే వాడు మాల్కి వస్తే ఖచ్చితంగా వాడు కార్లో ఇలా బైక్ మీద ఖచ్చితంగా రైడింగ్కి వెళ్ళాలండి. అస్సలు ఒప్పుకోడు లేకపోతే వాడు. ఒకసారి అయితే తిప్పించామన్నమాట. ఇలా చూడండి మాల్లో అసలు సండే టైమ్స్ చాలా క్రౌడ్ చాలా ఎక్కువ ఉండిందనమాట. ఇంకా కన్నయ్యని అలా తిప్పించేసాము. పిల్లలైతే అసలు ఒకళ్ళకొకళ్ళు కావాలని చెప్పేసి చాలామంది గోల్ అయితే పెట్టేశారు. ఈరోజు ఏంటో మ్యాంగో మేళానో ఏదో జరుగుతుందండి ఇక్కడ మాల్లో, డిఎస్ఎల్ మాల్ ఉప్పల్లో. అయితే మేము అక్కడే ఉంటాం కాబట్టి ఎప్పటికీ మేము అదే మాల్కి వెళ్తాము, అక్కడే చూస్తుంటాం అనమాట. ఇంకా దూరం వెళ్ళడానికి పాసిబుల్ అస్సలు అవ్వదండి మాకు ఇక్కడ. ఎందుకంటే కన్నయ్య పడుకుంటాడు కాబట్టి ఇంకా వాడు పడుకోకపోతే చాలా అల్లరి పెట్టేస్తాడు అనమాట. ఇంకా అందుకే వెళ్ళాము. తర్వాత అయితే వాడికి ఫ్రెండ్స్ తినిపించేసి ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ ఇది వీడియో మండే షూట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ టైమ్స్ పిల్లలైతే వచ్చారు. ఇంకా కన్నయ్య తోటి మంచిగా ఆడుకున్నారు. ఇంకా మా కన్నయ్య అయితే ఆ స్కేటింగ్ తోటి ట్రయల్ చేస్తున్నాడు. పిల్లలు ఇక్కడ మంచిగా తొక్కుడు బిళ్ళ అవంతా ఆడుతున్నారు. సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా ఊర్లో ఉంటే ఇలాంటివి చాలా ఉంటాయి. పాపం వాళ్ళకి పాసిబుల్ లేదు కాబట్టి ఇలా మిద్ది పైన చాక్ పీస్తో ఇలా గీసేసుకొని మంచిగా అయితే ఆడుతున్నారనమాట. నెక్స్ట్ కన్నయ్య అవంతా ఆడేసిన తర్వాత ఇక్కడ ఒక అక్క తనకి ఫ్రెండ్ అయ్యారనమాట. తనతోటి మంచిగా ఎలా ట్రయల్ చేయించుకుంటున్నాడు. క్యూట్గా అయితే ఉంటుందన్నమాట వాడి ఆటలు. చూడండి ఎలా ట్రయల్ చేస్తున్నాడు. ఇంకా అదే కాదండి, ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా ఆంటీ గారు అయితే అసలు రోజుకొక వడియాలు అయితే పెడుతున్నారనమాట. చాలా చాలా ఎక్కువ వెరైటీస్ అయితే చేస్తున్నారు. ఆమె ఓపికకి చాలా హ్యాట్సప్ అండి. అసలు గుమ్మడికాయ వడియాలంట, దోసకాయ అంట, ఏదో ఏదో చెప్పారులేండి వాటి పేర్లు మీకు చూపిస్తాను. ఇంకా ఏంటంటే ఆవకాయ కూడా అంట అండి, బెల్లం ఆవకాయ అందరికి తెలుసు అంటున్నారు.
ఒకసారి తెలిస్తే కమెంట్ చేసేయండి. ఎంతమంది సమ్మర్లో వడియాలు పెట్టుకున్నారో కూడా కమెంట్ చేయండి. నేనైతే అసలు వడియాలు పెట్టుకోనండి, నాకు బద్ధకం. నేను తీసుకునే బ్యాచ్ అనమాట, పెట్టే బ్యాచ్ కాదు. తీసుకునే బ్యాచ్ ఎంతమంది ఉన్నారో కూడా కమెంట్ చేసేయండి. ఆంటీ అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నారు కిందికి. ఈ వడియాలు పెడతాను కానీ చాలా తొందరగా అయిపోతాయమ్మా, చేయడానికే లేట్ ప్రాసెస్ అని చెప్తున్నారు ఆంటీ. ఇంకా 2 days ఎండేయాలంట. ఇంకా ఆంటీ పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది అని అయితే చెప్తున్నారు ఇక్కడ. చాలా ఓపిక అంట ఆంటీకి, ఇలా చేయడం అంటే ఇష్టం అంట ఆమెకి, అందుకే చేసుకుంటారంట. ఇంకా పిల్లలు అయితే అసలు ఒకరికొకరు గొడవ అయితే చేసుకుంటున్నారు, నేను ఆడాలని అయితే. ఇక్కడ మంచిగా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే కొన్ని వడియాల గురించి అయితే మాట్లాడేసుకున్నాము. తర్వాత ఆంటీ గారు ఒక మాట, నేను ఆంటీకి వీడియో తీస్తున్నా అంటే ఆంటీ ఒక మాట అన్నారు. ఏంటో చెప్పండి ఆంటీ, ఇప్పుడు చెప్పండి. మన వాయిసే ఘోరంగా ఉంటుంది, వీడియోలో మాట్లాడితే ఇంకెంత ఘోరంగా వస్తుందో. ఓహో, నేను అలానే అనుకునేదాన్ని ఇప్పుడు. కానీ అలా అనుకుంటాం కానీ మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు ఆంటీ. చాలా పెడుతూ ఉంటాం. అవును, ఇంట్రెస్ట్ ఉండాలి. అవునవును, ఇంట్రెస్ట్. విన్నారు కదా, ఆంటీ వచ్చేసి నేను వీడియో తీస్తున్నా, చెప్పండి ఏమేమి చేశారంటే ఆంటీ చెప్తున్నారు. అసలు నేను వీడియోలో ఫోన్లో మాట్లాడితే నా వాయిస్ నేను వింటేనే చాలా ఘోరంగా ఉంటాయని అయితే చెప్తున్నారనమాట. కొంచెం నేను అలానే అనుకునేదాన్ని ఇంతకు ముందు, కానీ మన ఊహ భ్రమ అంతే. మన వాయిస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నెక్స్ట్ డే అయితే ఈరోజు ట్యూస్డే అనమాట. ఇంకా హనుమాన్ జయంతి కదా, ఈరోజు పూజ అయితే చేసేసుకున్నాం. మంచిగా పీస్ఫుల్గా ఉందన్నమాట. మళ్ళీ నర్సెస్ డే కూడా కదా ఈరోజు. అందరికీ హ్యాపీ నర్సెస్ డే అండి, విషెస్ కూడా చెప్పేస్తున్నా నేను. అందరైతే ఈ హనుమాన్ దయ వల్ల అందరూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను నేను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హనుమాన్ జయంతి కదా, అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. ఈరోజు అందరు గుడికి వెళ్ళి హనుమాన్ని బాగా దర్శించుకున్నారా? నాకైతే అవకాశం లేదండి, ఇంట్లోనే మంచిగా అయితే పీస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది కదా, అందరికీ హ్యాపీ నర్సెస్ డే. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్కి అనుకు కూడా స్పెషల్గా హ్యాపీ నర్సెస్ డే. తను చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఇంకొకళ్ళు ఉన్నారు మా ఆడబిడ్డ, తనకు కూడా బెస్ట్ విషెస్ అనమాట, హ్యాపీ నర్సెస్ డే అక్క. ఇంకా చాలామంది నర్సెస్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా స్పెషల్గా నర్సెస్ డే శుభాకాంక్షలు అందరికీ. యాక్చువల్గా ఈరోజు మేము ఇలా కలుస్తున్నామంటే దానికి హనుమాన్ చెప్పాలి, నేను హనుమాన్ పేరే చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన్ని దర్శించుకోవడం వల్లే నాకు కన్నయ్య పుట్టాడని నేను చాలా బాగా నమ్ముతాను. ట్యూస్డేనే మా కన్నయ్య కూడా పుట్టాడనమాట, అది మ్యాటర్. ఈరోజు నాకైతే స్పెషల్ డే ఈరోజు, అందులోనూ నర్సెస్ డే ఇంకా హనుమాన్ జయంతి కలిసి రావడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. మీరందరూ ఈరోజు ఏం చేసుకున్నారు? గుడికి వెళ్ళారా? పూజ చేసుకున్నారా? యాక్చువల్గా అందరూ హనుమాన్ని బాగా గట్టిగా నమ్మండి, ఎందుకంటే ఆయన చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ కాబట్టి నేనైతే చాలా నమ్ముతానండి. ఈరోజు అయితే పీస్ఫుల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. కన్నయ్య అయితే వాళ్ళ డాడీతో బయటికి వెళ్ళిండు. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.